హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, LLM USA. సో హాయ్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు, హౌ ఆర్ యూ? హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆల్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? మీ గుడ్ మార్నింగ్, మాకు గుడ్ ఈవినింగ్ ఇక్కడ. అవునవును. టైమ్స్ బట్ కనెక్టింగ్ ఇలా పోల్లో ఉన్నా మేము ఈ సౌత్ పోల్లో ఉన్నా ఏ పోల్స్ ఉన్నా కూడా ఇట్లా కనెక్ట్ అవుతున్నాం చూడండి. దట్స్ అ గ్రేట్ థింగ్ అన్నమాట. అండ్ మీరు మా కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. మన వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి, లీగల్ గా జాగ్రత్త పడాలి అని చెప్పి మీరు పడే తాపత్రయం నిజంగా అప్రిషియబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. NRIs కోసం మీ వంతుగా మీరు సహకరిస్తున్నారు. సో ఈ రోజు ఏం టాపిక్ మాట్లాడదాం అని అనుకుంటున్నాం అంటే US లో ఇప్పుడు మన ఇండియాలో పిల్లల్ని ముద్దాడుతారు కదండి. చాలా చిన్న చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా ఎత్తుకుంటారు, తిప్పుతారు, పక్కింటోళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు, ఇష్టం వచ్చినట్టుగా. అంటే పిల్లల్ని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలనో లేకపోతే అలా చేస్తేనే గట్టిగా ఉంటారు పిల్లలు అన్నట్టుగా కూడా చాలా ఈజీగా, అంటే అంత పెద్ద కాచి కాపాడుకోవడాలు ఇండియాలో ఎక్కువగా ఉండవు. ఈ మధ్య ఉంది కానీ మన ఏన్షియంట్ డేస్ నుంచి అయితే మనల్ని అయితే ఇష్టం వచ్చినట్టు వదిలేసి పనులకు వెళ్ళిపోయే వాళ్ళు, పడుకోబెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు. అలాంటి టైం నుంచి ఇప్పుడు US లో చూస్తే జస్ట్ పాపని ఎత్తుకొని ఆడిస్తే కూడా అదొక క్రైమ్ లాగా చూస్తున్నారు, అదొక అబ్యూజ్, చైల్డ్ అబ్యూజ్ అని అంటున్నారు అని వింటున్నాం. సో ఈజ్ ఇట్ రియల్? అసలు అక్కడ అలాంటివి జరుగుతున్నాయా? ఒకవేళ అలా జరిగితే NRIs ఎలా జాగ్రత్త పడాలి పిల్లల విషయంలో? అవి లీగల్ గా ఏమైనా చెప్తారా? సో మీరు అన్నట్టు కొంచెం కరెక్ట్ చేస్తారండి. అంటే ఎత్తుకొని ముద్దాడితే కాదండి, అక్కడ యూజువల్ గా మనం ఎత్తుకొని ఇట్లా పైకి ఎగిరేయడము, లేకపోతే ఇట్లా పైకి కిందికి ఎక్కువ ఆడిస్తుంటాం కదండి యూజువల్ గా. మనం మన చిన్నప్పుడు నన్ను అయితే అట్లనే పెంచారు, అంటే పైకి ఎగిరేయడం, కిందికి దించేయడము. సో ఇలా చేసినప్పుడు, సో దాని ద్వారా 1970లో ఒక మెడికల్ అబ్జర్వేషన్ చేశారంట అండి, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్. సో దాని ద్వారా సో షేక్ అండ్ బేబీ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ట్రేట్స్ అండి. దాంట్లో ట్రేట్స్ అంటే లైక్, సో అది సైంటిఫిక్ వర్డ్స్ ఏదో, ఐఎమ్ నాట్ షూర్, నాకు ఇంకా అది గుర్తులేదు. సో దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవంటే, సో మీరు ఇట్లా పైకి ఎత్తినప్పుడు ఈ బ్రెయిన్ లో ఉంటది కదా, సో బ్లడ్ ఉండేదంతా బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది అంటే అండి. అలానే సో బ్లీడింగ్ ఈ ఐస్ ఉన్నాయి కదా, ఐస్ బాల్స్ లోకి వచ్చేసి బేబీ చనిపోతారంట దాని ద్వారా. ఇది 1970లో ఒక చిన్న అబ్జర్వేషన్ చేశారు ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే ఫాలో అవుతా, సో వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఈ షేక్ అండ్ బేబీ సిండ్రోమ్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే దీని ద్వారా ఏమైతుందంటే, బేబీని ఎత్తుకున్నా తిరిగినా కానీ, లేకపోతే ఇట్లా పైకి ఎగిరేయడం, కిందికి తీసేయడము, అంటే ఆడుకోవడం కానీ, ఇవన్నీ చేసినప్పుడు దీని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ షేక్ అండ్ బేబీ సిండ్రోమ్. దీని ద్వారా బేబీ చనిపోతారు అనేది ఒక నిర్ధారణకు వచ్చేసింది. సో దాని వల్లనే చాలా మంది అండి, ఆల్మోస్ట్ లైక్ 2500 to 3200 కేసెస్ ఆల్ ఓవర్ USA లో షేక్ అండ్ బేబీ సిండ్రోమ్ మీద కేసెస్ ఫైల్ చేశారు. చాలా మంది శిక్ష కూడా అనుభవిస్తున్నారు దీని ద్వారా. దానికి శిక్ష అనుభవిస్తున్నారా? అంటే శిక్ష అనుభవిస్తున్నారు. కానీ ఈ షేక్ అండ్ బేబీ సిండ్రోమ్ అనేది అంటే ప్రతిసారి రావాలని లేదు అని కూడా అంటే డాక్టర్స్ చెప్తున్నారు. డాక్టర్స్ అయితే అందరికీ రాదండి, సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది. జాగ్రత్తగా ఉండడంలో బేబీ విషయంలో ఎవరు అంత ర్యూడ్ గా బిహేవ్ చేయరు, చేస్తే తప్పే అది అని అంటున్నారు. సో అలాంటి వాటికి కేసులు అవ్వడము, ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు అక్కడ? అంటే సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అంటే ఇక్కడ ఇది షేక్ అండ్ బేబీ సిండ్రోమ్ కానీ ఎందుకు పోలీసులు దీని మీద, అంటే ఇంజురీ టు ద చైల్డ్, మెంటల్ ఇంజురీ టు ద చైల్డ్ అనే కేసెస్ మీద ఫైల్ చేస్తున్నారంటే, కొంతమంది ఉంటారు అఫ్ కోర్స్ గా, లైక్ చైల్డ్ అబ్యూస్ చేసే వాళ్ళు చాలా మంది, అంటే మీరు చూసింటారు. సో 100లో తప్పకుండా 5% అనేది ఎక్కడైనా ప్రతి చోట ఉండేది. సో దాన్ని అరికెట్టాలని ఆ రోజు సో షేక్ అండ్ బేబీ సిండ్రోమ్ పెట్టారని నేను అలా అయితే ఆలోచిస్తున్నాను అండి. సో ఎందుకంటే 1970s లో కాబట్టి ఇట్స్ వెరీ లాంగ్ బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 50 years బ్యాక్ అది జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఆలోచించుకోవాల్సింది, అంటే ఈ చైల్డ్ అబ్యూస్ ని ఆపాలి అనే ఒక ఇంటెన్షన్ తో చేసిన తర్వాత, సో పోలీసులు
అట్లనే గవర్నమెంట్ డాక్టర్స్ కి ఒక చిన్న ఇమ్యూనిటీ ఇచ్చిందండి. ఏంటంటే తప్పకుండా ఒక చైల్డ్, సో లెస్ దెన్ 5 years వచ్చిన చైల్డ్ హాస్పిటల్కి వస్తే ఎనీ కైండ్ ఆఫ్ సిండ్రోమ్స్ వాళ్ళకన్నా వచ్చినప్పుడు, అంటే ట్రేట్స్, అంటే ఇప్పుడు బ్రెయిన్ లో బ్లీడింగ్ అయినప్పుడు కానీ, ఐస్ నుండి బ్లీడింగ్ అయినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ గాయాలు అంటే బాడీ మీద ఎక్కడైనా గాయాలు అయినప్పుడు కానీ, సో ఈ సందర్భాలలో వాళ్ళు ఒకవేళ పోలీస్ హాస్పిటల్ కి తీసుకొని పోతే హాస్పిటల్ తప్పకుండా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయాలి. ఇట్స్ మ్యాండేట్. అది యూజువల్గా ఎక్కడైనా జరిగేది. సో ఇండియాలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. సో చేసిన తర్వాత సో డాక్టర్ కి ఒక ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారండి. సో ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ వీళ్ళు తప్పకుండా ఒకవేళ షేకెన్ బేబీ సిండ్రోమ్ అని తప్పుగా ఇచ్చినా కానీ వాళ్ళు ఇమ్యూనిటీ పొందుతారు అని చెప్పారు. ఇట్స్ మ్యాండేటరీ టు రిపోర్ట్ ఇట్. ఒకవేళ రిపోర్ట్ చేయకపోయినా అనుకో వీళ్ళు క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాలి. అందుకు ఏం చేస్తున్నారంటే డాక్టర్స్ అందరూ రిపోర్ట్ చేసేసారు, అంటే 1970s నుండి ఇప్పుడు వరకు. సో దాని ద్వారానే ఈ కేసెస్ విపరీతంగా పెరిగిపోయాయి. యూజువల్ గా మీరు చూసుకుంటారు, బేబీ బెడ్ మీద ఉన్నప్పుడు జస్ట్ ఇట్లా కింద పడిపోయినప్పుడు అంటే కొన్ని గాయాలు తగిలింటాయి. సో మీరందరూ జనరల్ గా చూస్తుంటారు, అంటే చిన్నప్పుడు మనల్ని కూడా పెంచినప్పుడు మనంతా నేల బండలు కాబట్టి, సో బండ మీద చిన్న గాయాలు తగిలినప్పుడు ఇక్కడ ఏమైతుందంటే అది కూడా షేకెన్ బేబీ సిండ్రోమ్ మీద కన్సిడర్ చేసి పేరెంట్స్ ప్రాసిక్యూషన్ చేస్తున్నారు. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అండి. సో అండ్ అగైన్ ఇక్కడ శిక్షలకు వస్తే ఆల్మోస్ట్ 16 years to 32 years శిక్షలు వేస్తున్నారండి. సో విచ్ ఇస్ ఇంజురీ టు ద చైల్డ్ అని, లేకపోతే మెంటల్ ఇంజురీ టు ద చైల్డ్ అని. సో ఆల్మోస్ట్ 16 years నుండి ఇనిషియల్ 16 to 32 years షేర్ చేస్తారు. స్టార్టింగ్ 16 years పిల్లలకి. మై గాడ్, అంటే చూడండి, ఎన్ఆర్ఐస్ అక్కడ ఉంటారు, ఇండియన్ పేరెంట్స్ అట్లా ఉంటారు, అంటే చాలా ఎమోషనల్ ఉంటారు పిల్లల విషయంలో. అలాంటిది వాళ్ళ పిల్లలకి దెబ్బ తగిలితే ఫస్ట్ తల్లడిల్లేది ఆ తల్లి ప్రాణమో తండ్రి ప్రాణమో ఫస్ట్. కానీ అదంతా వాళ్ళు కన్సిడర్ చేయట్లా. జస్ట్ మీరు తప్పు చేశారు పట్టించుకోలేదు కాబట్టి కేసేసేసి జైలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకొక సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు అంటే ఒక పాపని పెంచేది 4 walls లో పెంచుతారు కదండి. సో ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ అక్కడ ఎవరే కానీ ఎవిడెన్స్ ఉండరు, లాస్ట్ విట్నెస్ కూడా ఎవరు ఉండరు. సో అందుకు పోలీస్ వాళ్ళు 2 సందర్భాల్లో కంక్లూషన్ కి తీసుకుని వస్తారు. లాస్ట్ నా బేబీ దగ్గర ఎవరున్నారు, బేబీని హాస్పిటల్ కి ఎవరు తీసుకెళ్లారు, ఈ 2 కండిషన్స్ తీసుకొని ఈ ప్రాసిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తారు. బేబీతో లాస్ట్ ఎవరు ఉంటారు, తప్పకుండా అమ్మాయినా నాన్నైనా ఉంటారు, లేకపోతే కేర్ టేకర్ ఉంటాడు. హాస్పిటల్ కి ఎవరు తీసుకెళ్తారు, అమ్మాయినా నాన్నైనా కేర్ టేకర్ అయినా. తప్పకుండా వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు చైల్డ్ అబ్యూస్ చేసింటారనే ఒక పర్సెప్షన్ మీద ఈ కేసు అంతా బిల్డప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, ఇంకొక ప్రాబ్లం ఏమైతుంది, విట్నెస్ ఎవరు ఉండరు కదండి. మీరు చూసింటారు, నేను చూసిండాను. సో దాని ద్వారా ఏమైతుంది, లాస్ట్ సో పేరెంట్స్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అని వాళ్ళని జైలుకి పంపించేస్తారు. ఓ గాడ్. అంటే ఓన్లీ ఇప్పుడు ఈ టాడ్లర్స్ విషయంలోనేనా, ఇంకా 5 years పిల్లల వరకు కూడా అలా ఉందా? సో లెస్ దెన్ 5 years అయితే విన్నానండి. సో దిస్ ఇస్ 1 more కేస్ ఆఫ్ 4 years చైల్డ్ కూడా. సో ఐఎమ్ నాట్ షూర్, 5 years అయితే నేను ఎక్కడ చూడలేదు. అంటే కానీ చైల్డ్ అనేది లెస్ దెన్ 5 years అని కన్సిడర్ చేస్తారు కదండి లీగల్ గా. ఓకే. సో దాని ద్వారా 5 years అని చెప్తున్నానండి. సో యూజువల్ హూ ఇస్ ఎ చైల్డ్ అంటే ద టాడ్లర్ హూ ఇస్ లెస్ దెన్ 5 years old ఇస్ కాల్డ్ చైల్డ్. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా వీటికే ఉన్నాయంటే ఇంకా అన్నం తినట్లేదు అని అంటే కూడా కేసెస్, అంటే అన్నం తినట్లేదనో లేకపోతే గారం చేస్తుందనో బెదిరించిన కొట్టిన వీటికి కూడా ఉంటాయండి కేసులు. సో యూజువల్ గా అది కూడా చైల్డ్ అబ్యూస్ కింద కన్సిడర్ చేస్తారండి. సో ఇక్కడ అంటే కాలేజ్ లో ఇప్పుడు నార్మల్ గా ప్రీ స్కూల్ కి అట్లా వెళ్ళినప్పుడు, సో నేను విన్నది ఏంటంటే హ్యాపీ డీలింగ్ విత్ సో ఒక లీగల్ రీసెర్చ్ చేసేటప్పుడు, సో ఆ కేసులో కూడా మేము అతనితో పర్సనల్ గా కూడా మాట్లాడాం. ఇస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీ. సో వెళ్తే సో వాళ్ళ పాపని అంటే చిన్న దబా ఇచ్చాడంటండి, అంటే లైక్ గట్టిగా అరిచడం ఏదో చేస్తే ఆమె, సో వాళ్ళ నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత టీచర్ కి కంప్లైంట్ ఇచ్చిందట. సో ఇట్లా మా ఫాదర్ ఇట్లా దబాయించాడు, సో ఐ డోంట్ నో వాట్ టు డూ అనిందంట. సో అప్పుడు అప్పుడే ఆ స్పాట్ లోనే టీచర్ మ్యాండేటరీగా పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వాలండి. ఇట్స్ మ్యాండేటరీ ప్రోటోకాల్స్. అంటే నీకు చిన్నప్పటి నుండి ఇక్కడ చెప్తారు, అంటే నీకు ఎవరైనా ఎక్కడైనా దెబ్బలు తగిలినా కానీ, నీకు ఏదైనా గాయాలు ఉన్నా కానీ, సో తప్పకుండా నువ్వు మాతో వచ్చి చెప్పాలి, మేము మీ మీద తప్పకుండా మీ పేరెంట్స్ మీద యాక్షన్ తీసుకుంటాము. ఇది కంప్లీట్ గా చైల్డ్ అబ్యూస్. మీరు 911 కాల్ చేయాలి, ఫైర్ స్టేషన్ కి ఎలా కాల్ చేయాలి, అంబులెన్స్ కి ఎలా కాల్ చేయాలని చిన్నప్పటి నుండి అది మ్యాండేటరీ ప్రోటోకాల్స్ గా వీళ్ళకి నేర్పిస్తారు పిల్లలకి. సో వీళ్ళ పిల్లలు ఏమైతుందంటే ఆల్ ఆఫ్ షెడ్ ఒక పేరెంట్స్ కొంచెం అంటే తినలేదని దబాయించడం, లేకపోతే అంటే జనరల్గా మనల్ని దబాయించడం, కొట్టడం, ఒక చిన్న ఏటేస్తే మనం మాట వింటాం అనేది మన
అంటే ఇండియన్ పేరెంటింగ్ కల్చర్. అవును. సో అలా చేసినప్పుడు కూడా సో ఒకేలా ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఒకేలా పోయి టీచర్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు తప్పకుండా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తారండి. ఇక్కడ కంప్లైంట్ కూడా ఫైల్ చేసి మిమ్మల్ని మనల్ని ప్రాసిక్యూషన్ కూడా పంపిస్తారు. సో వీ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్ వైల్ బ్రింగింగ్ అప్ ఎ చైల్డ్. రైట్. అండ్ ఈ నిజంగా వింటుంటే కొంతమేర నిజంగా పిల్లల్ని అంటే వాళ్ళని అబ్యూస్ నుంచి దూరంగా ఉంచాలనేది మంచి ఆలోచనే. బట్ స్టిల్ కొంచెం అది ఏంటంటే విచారణ తప్పుగా జరిగితే మాత్రం పనిష్మెంట్ అనవసరంగా అంటే చిన్నదానికి ఎక్కువ పనిష్మెంట్ లాగా కనిపిస్తుంది. బట్ రెండు కోణాల్లోనూ చూడాలి మరి. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఆలోచించాలండి. ఇప్పుడు ఏమైతుందంటే ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సో అఫ్ కోర్స్ వీఆర్ ఆల్ ఆన్ ద సో ఇమిగ్రెంట్ వీసాస్ అంటే H1Bs లో కానీ L1 లో కానీ ఇవన్నీ ఉంటాం. సో న్యాచురలైజేషన్ కి వెళ్ళేటప్పుడు లేకపోతే గ్రీన్ కార్డ్ కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ గా వాళ్ళ మీద పడిపోతాయండి. సో ఇట్ మే బి ద రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ లేకపోతే రిజెక్షన్, గ్రీన్ కార్డ్ రిజెక్షన్స్ కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే నువ్వు చైల్డ్ అబ్యూస్ ఇట్స్ కంప్లీట్ గా నీ మీద కేసు ఫైల్ చేయడం చైల్డ్ అబ్యూస్. అవును. విచ్ ఇస్ ఎ ఫెలోనీ చార్జ్. ఇప్పుడు ఈ SBS కి కూడా ఈ చైల్డ్ అంటే షేకెన్ బేబీ సిండ్రోమ్ కి కూడా ఇంకో పేరు ఉంటుంది. ఏంటది అబ్యూజివ్ చైల్డ్ ATM అని ఏదో ఉంటుంది, ట్రామా అని, అబ్యూజివ్ ట్రామా అని, అబ్యూజివ్ గివెన్ ట్రామా. I think so అండి. అండ్ లైక్ దట్స్ ఎ సైంటిఫిక్ వర్డ్. సో అందుకే ఐ యామ్ నాట్ సైంటిఫిక్ వర్డ్ కాదు, నార్మల్ గా దాన్ని అదే వీళ్ళు అమెరికన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అది. ఓకే. సో అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రమ్ 2000s టు అంటిల్ నో చాలా డిఫరెంట్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ వచ్చేసాయండి. ఏంటంటే షేకెన్ బేబీ సిండ్రోమ్ అనే సైంటిఫిక్ గా కాదు, 1970s లో జస్ట్ అబ్జర్వేషన్ చేసి కనుగొన్నారు. దీన్ని మనం లీగల్ గా కానీ సో వ్యాలిడ్ ప్రూఫ్ గా కానీ మనం కోర్టులో కన్సిడర్ చేయకని చాలా మూవ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో కానీ బట్ నో యూజ్ అండి. సో ఎందుకంటే సో రీసెంట్ గా కూడా రాబిన్సన్ కేస్ అని, ఇది 2002 లో వాళ్ళ 2 years old డాటర్ నిక్కీ అనే డాటర్ ని సో సేమ్ ఇలానే సో షేకెన్ బేబీ సిండ్రోమ్ మీద తను అరెస్ట్ చేశారండి. సో తనకి ఉరిశిక్ష చేశారు. సో యూ కెన్ అండర్స్టాండ్. సో తను ఏంటంటే తను రీసెంట్ గా కూడా కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేశాడు. కాదు, కొత్త ఎవిడెన్సెస్ కూడా వచ్చాయి. సో ఇలా షేకెన్ బేబీ సిండ్రోమ్ అనేది లీగల్ గా వ్యాలిడ్ కాదు, ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు దీనికి అని చాలా మంది డాక్టర్స్ చెప్పారన్నా కానీ అతని ఎవిడెన్స్ కొత్త ఎవిడెన్స్ ని కన్సిడర్ చేయకుండా మళ్ళీ తనని డెత్ రో పెనాల్టీకి వేసేసారండి. ఇండియాలో అయితే నిజంగా నేను ఇబ్బంది పడుతున్నా, మా తాత కొట్టాడు, మా నాన్నమ్మ నాకు కారు కొనిలేదని చెప్పి ఎవరన్నా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది కామెడీగా లైక్ ఆ వీడియోస్ వైరల్ అయ్యి చాలా స్వీట్ గా పోలీసులు కూడా దగ్గర తీసుకొని అలా ఏమి ఉండదు నా తప్పు, అట్లా కేసు పెట్టొద్దు, నెక్స్ట్ ఎవరైనా కొడితే చెప్పండి అని చెప్పి పంపించేస్తారు. సో ఇండియాలో అదంతా నార్మలైజ్డ్ థింగ్ అన్నమాట. కానీ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు దీనివల్ల? సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కల్చర్ లో పెరుగుంటారు ఇండియన్స్, అక్కడికి వచ్చి పిల్లల్ని పెంచాలి అని అంటే అదొక పెద్ద సబ్జెక్ట్ వాళ్ళకి ఇప్పుడు పేరెంటింగ్ అనేది. అవునవును. సో అంటే వన్ థింగ్, సో హ్యావ్ బీన్ రీడింగ్ సమ్ రికమెండేషన్స్ ఇచ్చారండి. సో వన్ ఆఫ్ ద విస్కాన్సిన్ హాస్పిటల్ నుండి ఇక్కడ సమ్వేర్ వాళ్ళు కంప్లీట్ గా ఒక 5-6 గైడ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఒకేలా సో వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ అంటే ఈ బేబీని పెంచేటప్పుడు కానీ సో మీరు ఒకేలా ఎమోషనల్ డిస్ట్రెస్ గురైపోతే కానీ లేకపోతే హస్బెండ్ వైఫ్ కానీ గొడవ పడేటప్పుడు బేబీని కంప్లీట్ గా ఐసోలేట్ చేయాలంటండి. లేకపోతే ఎవరికన్నా ఇచ్చేసి మీరు కాసేపు పెట్టుకోండి అంటే మా మెంటల్ స్ట్రెస్ కానీ మేమిద్దరం గొడవ పడిన తర్వాత మేము వచ్చి బేబీని కలెక్ట్ చేసుకుంటామని చెప్పడం కానీ, లేకపోతే ఇక్కడ కంప్లీట్ గా హెల్ప్ లైన్స్ కంప్లీట్ గా ఉంటాయండి. సో హాస్పిటల్ కానీ సో నియర్ బై ఏదైనా క్లినిక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, అంటే చైల్డ్ అబ్యూస్ క్లినిక్స్. వాళ్ళకి కాల్ చేసి బేబీకి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీరు మెంటల్ గా కామ్ అయిపోయిన తర్వాత బేబీని కలెక్ట్ చేసుకోవాలి. సో సో ఆఫ్ కోర్స్ లైక్ 911 కూడా కాల్ చేయొచ్చంట. సో దేర్ ఇస్ అన్ ఆప్షన్. సో వాళ్ళు కూడా వచ్చేసి మీరు మిమ్మల్ని కామ్ అయినంత వరకు ఆ బేబీని చూసుకొని వెళ్ళిపోతారండి. సో దీస్ ఆర్ ద సమ్ పర్టికులర్ సో ప్రికాషనరీ యూ నీడ్ టు టేక్ అండ్ ఎందుకంటే సో కంప్లీట్ గా యూఎస్ఏకి వచ్చిన తర్వాత మీరు ఐసోలేట్ కానీ మెంటల్ డిప్రెషన్ కానీ వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు ఇద్దరే ఉంటారు, హస్బెండ్ వైఫ్ తప్ప ఇంకెవరు ఉండరు ఈ ప్రపంచంలో. సో బయటకు వచ్చినా కానీ మీరు పెద్ద మనుషుల్ని చూడరు కమ్యూనిటీలో. సో ఆ టైంలోకి ఈ మెంటల్ స్ట్రెస్ గురి కావడం కానీ ఏదైనా ఒక చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు మీరు ఏం చేస్తారంటే బేబీని ఇలా పట్టుకొని ఉంటారు, బేబీని ఇలా పట్టుకొని ఇలా అంటారు. ఏదైనా బై మిస్టేక్ తగిలింది అనుకోండి గోడకి, సో దట్స్ కాల్డ్ షేకెన్ బేబీ సిండ్రోమ్. సో దట్స్ కాల్డ్ ఇంజురీ టు ద చైల్డ్ అండ్ మెంటల్ ఇంజురీ టు ద చైల్డ్. సో దాని ద్వారా మీరు మళ్ళీ ప్రాసిక్యూషన్ కి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ చేయకోకుండా చాలా కేర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నానండి ఎన్ఆర్ఐస్ కి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే సో ఏదన్నా ఇలాంటివి జరిగినప్పుడు
సో చాలా మంది ఏంటంటే భయపడేసి హైడౌట్స్ చేస్తున్నారు. అంటే సో ఎవరికి తెలియకూడదు, సో ఇది దాపెట్టేయాలి, ఇది అది ఎప్పుడు చేయకూడదు. తప్పకుండా ఏది చిన్న జరిగిన చైల్డ్కి తప్పకుండా మీరు 911 కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేసి దాన్ని సో ఫస్ట్ ఎయిడ్ కానీ ప్రీ మెడికల్ ఎయిడ్ కానీ ఫస్ట్ తప్పకుండా తీసుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాము మన ఎన్ఆర్ఐ వ్లాగర్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళ పిల్లల్ని పెంచేటప్పుడు చాలా మంది వాళ్ళు పక్క రూమ్ లోకి వెళ్ళి వాళ్ళు వంట చేసుకునేటప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఫోన్ పెట్టుకుంటున్నారు, వాళ్ళ కెమెరా పెట్టి, ఒక సీసీ కెమెరా పెట్టి. వాళ్ళంతటి వాళ్ళు కింద పడిపోయినా కూడా ప్రాబ్లమ్ ఇక్కడ అని అంటున్నారు. కదండి, నాకు ఒకటి చెప్పాను. ఇప్పుడు ఒక చైల్డ్కి ఏదైనా అబ్యూస్ జరిగితే సో దానికి ఇద్దరు విట్నెసెస్ ఉంటారు. ఒకటి అమ్మాయినా నాన్నైనా కానీ, మిగతా వాళ్ళు ఎవరు విట్నెసెస్ ఉండరు. అది ప్రాబ్లం ఇక్కడ. సో ఆటోమేటిక్ గా ఏమైపోతుంది అంటే ఒకవేళ చిన్న గాయం జరిగినా గానీ, నాకు చిన్న గాయం జరిగినా గానీ, సో నేను ఒకవేళ 2-3 years ఉన్నాను, ఎవరు కొడతారు నన్ను? మహా అంటే మా అమ్మ మా నాన్న గాని, అంతే. అంతకు మించి వేరే వాళ్ళు కొట్టరు కదా. So and there is one more famous case అండి, which is called Nanny case that was happening in Texas or somewhere. So ఆమె నాని, ఆ అమ్మాయి పెద్ద ఏజ్ కూడా కాదు, షీఈ్ 18 years old. షీఈ్ అంటే అప్పుడే మేజర్ అయినట్టుంది. సో అమ్మాయి బేబీని చూసుకోవడానికి అంటే ఆమెని అబ్జర్వేషన్ లో పెట్టినట్టున్నారు. సో అక్కడ ఏమైందంటే బేబీ బై మిస్టేక్ లో అనుకుంటారు. అంటే ఎందుకంటే అది కన్విక్షన్ ని ఓవర్ రూల్ చేసింది, ఆమెను ఎక్విట్ చేసింది, అంటే నిర్దోషిగా నిరూపించింది కోర్టు. బేబీ కింద పడినట్టుంది. కింద పడడం వల్ల ఆల్రెడీ బేబీకి సమ్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఏమో బేబీ కింద పడితేనే సమ్ బ్రెయిన్ కి ఇంజురీ జరిగిందటండి. సో అంటే పైన ఉంటారు కదా, పైనుండి ఇట్లా ఒకేసారి బెడ్ మీద నుండి కింద పడితే ఎవరికైనా ఇంజురీ జరుగుతుంది. అంటే చాలా చిన్న, అంటే బ్రెయిన్ కూడా అప్పటికప్పుడు డెవలప్ అయితే స్కల్ కూడా అప్పటికప్పుడు డెవలప్ అవుతుంది అనుకుంటాను. పడిపోతానే ఆమెకి సో అంటే బేబీకి బ్లీడింగ్ అయినట్టుంది. ఈమె నానియే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కోర్టు స్టార్టింగ్ ఏం చేసింది, ఆల్మోస్ట్ ఆమెకి 16 years జైలు శిక్ష విధించిందండి. సో యూ కెన్ అండర్స్టాండ్ ద హారబుల్నెస్. సో ఆ నానికి, సో షీఈ్ 18 years old పాపం. ఆమె కూడా చాలా చిన్న పాపే, చూసుకోవడానికి కేర్ టేకర్ కూడా చాలా చిన్న పాపే. ఆమెకి 16 years జైలు శిక్ష వేసిన తర్వాత మన కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కి అప్పీల్ చేసింది. అప్పుడు కోర్ట్ ఏమని చెప్తుందంటే ఇది కంప్లీట్ గా జంక్ సైన్స్, ఇది ఎక్కడే కానీ సైంటిఫికల్ గా అప్రూవ్ కాలేదు. సో యూ కాన్ కన్సిడర్ కదండి. ఇప్పుడు నాకు చిన్నప్పుడే చాలా మంది ఇప్పుడు బేబీస్ కి కొంచెం మెడికల్ డెఫిషియన్సీ కానీ సో మెడికల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఐఎమ్ నాట్ ష్యూర్, అదైతే నిజం అనుకున్నాను నేను న్యూస్ పేపర్ లో చూసి. సో చిన్నప్పుడు నుండి ఏదన్నా బ్రెయిన్ ఏదో చాలా చిన్న బ్రెయిన్ రావడము, ఇలా సో సరిగ్గా పుట్టకపోవడము, అదేదో కొంచెం మెడికల్ కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయని వింటున్నాను నేను. సో దాని వల్ల కూడా ఈ షేకెన్ బేబీ సిండ్రోమ్ రావచ్చు కదా. సో అని కోర్టు కూడా ఏం చేసిందంటే ఓకే, సో ఇది జంక్ సైన్స్ కంప్లీట్ గా ఓవర్ రూల్ చేయాలి అనేది ఆ నాని కేసులో ఓవర్ రూల్ చేసేసి, అంటే ఆమెకి ఆల్మోస్ట్ ఎంతో 276 రోజులు 8 రోజులు జైలు శిక్ష ఆల్రెడీ అనుభవించింది కాబట్టి ఓకే ఇంకా చాలు, ఆమెను వదిలిచ్చింది, అంటే సో ఎక్విట్ చేసింది. ఓకే. అండ్ ఇక్కడ వన్ మోర్ పాయింట్ అంటే ఇది జంక్ సైన్స్ అని ప్రూవ్ అయిన తర్వాత కూడా, సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన తర్వాత అంటే ప్రూవ్ కాలేదు అయిన తర్వాత కూడా 97% ఆఫ్ ద కేసెస్ ఫ్రమ్ 2002 to 2018 అంటిల్ నౌ ఏ కేసుల్లో కానీ అక్విట్ చేయలేదు. కోర్టు ఇంకా ఇది కన్సిడర్ చేస్తానే వెళ్తుంది. సో మన ఎన్ఆర్ఐస్ కానీ ఎవరికైనా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో వైల్ యూఆర్ బ్రింగింగ్ అప్ యువర్ చైల్డ్, దెర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ కమ్యూనిటీలో కూడా ఈ షేకెన్ బేబీ సిండ్రోమ్ అనేది ఒక 2-3 కేసెస్ ఫైల్ అయినట్టు. సో ఐ స్పోక్ టు దెమ్ పర్సనలీ. సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అది కూడా సో వాట్ ఆర్ ద డీటెయిల్స్ కూడా, ఆ కేస్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాము. సో అంటిల్ అన్లెస్ లైక్ ఇది చాలా కేర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు ఇవాళ మీరు. ఎందుకంటే పిల్లల్ని పెంచడం అనేది మనకి ఇక్కడ చాలా ఈజీ. అమ్మమ్మలు ఉంటారు, చుట్టుపక్కల చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు మనకి హెల్ప్ కి. అండ్ కానీ అక్కడ యుఎస్ లో ఫస్ట్ మెయిన్ థింగ్ పిల్లల్ని పెంచాలనంటే ఇద్దరు రీజన్ అవుతారు. ఇంకా వాళ్ళకి ఏం జరిగినా కూడా వీళ్ళదే బాధ్యత అన్నట్టు ఉంటుంది. అండ్ ఈవెన్ కార్లలో కూడా బేబీస్ కి సపరేట్ గా వాళ్ళ బేబీ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చిన్న సీట్ ఒకటి సపరేట్ గా తయారు చేయించాలి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూడా తీసుకెళ్ళడానికి లేదు. సో అది కూడా ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టుకోకూడదు. అవును, ఫ్రంట్ సీట్ లో వెనకాల కూడా కూర్చొని పట్టుకోకూడదు. బేబీకి సపరేట్ సీట్ ఉండాలి. సో యా మేబీ అది కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. సో ఇది కంప్లీట్ గా నిన్ను ఎవరైనా చూసానుకో తప్పకుండా వాళ్ళు పోలీసులు కాల్ చేసి దట్ కమ్స్ అండర్ చైల్డ్ అబ్యూస్. సో మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ ద చైల్డ్ అది.
సో చాలా కేర్‌ఫుల్‌గా ఉండేది. ఏంటంటే అంటే మనం అప్పుడు నుండి ఇండియా నుండి వచ్చి ఇక్కడికొచ్చిన తర్వాత అది ఏముందిలే క్యాజువల్‌గాలే అనుకుంటాం. కానీ అంటే ఎవ్రి కంట్రీ హాస్ ఎ డిఫరెంట్ లీగల్ సిస్టమ్ గదండీ. మనం దాన్ని అబైడ్ అయితూ మనం ముందుకెళ్ళాలి తప్ప, మన ఇష్టం వచ్చినట్టు అలా పెంచుతాము మేము, అలా ఎత్తేవాళ్ళం, ఇలా ఎత్తేవాళ్ళం అనుకుంటే మాత్రము కరెక్ట్ కాదు. అవును. నేను వెన్ ఐ వాస్ రీడింగ్ అబౌట్ దిస్ నేను నాకు రీసెంట్‌గా నా కోడలు పుట్టింది. ఫస్ట్ మా బావకి కాల్ చేసి చెప్తున్నాను, "అన్న నువ్వు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇది ఇండియా కాదంటే." "అరె నేను అలా పెంచనులేరా" అన్నట్టు. భయపడాలి తప్పదు ఇంకా. అది జాగ్రత్త పడాల్సిన విషయమే నిజంగా. పిల్లల విషయంలో ఆఫ్‌కోర్స్ ఈ మధ్య పేరెంట్స్ నిజంగా చాలా ఓవర్ కేరింగ్ గానే ఉంటున్నారు ఆఫ్‌కోర్స్. కానీ ఇప్పుడు ఇంకా కేరింగ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ముందు ఏం మాట్లాడినా కూడా వాళ్ళెలా రియాక్ట్ అయితారో పిల్లలు ఒక టాడ్లర్ ఏజ్ దాటేసిన తర్వాత వాళ్ళే వెళ్లి కంప్లెయింట్ వచ్చే స్టేజ్ వస్తే మాత్రం ఇంకా అక్కడ ఎవరు రక్షించలేరు. ఎన్ఆర్ఐస్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోండి. ఈ విషయం మనం మామూలుగా చెప్పాల్సిన అవసరం ఇండియన్స్‌కి కోపం వస్తదేమో మేబీ. ఇలా అంటే ఏంటి మా పిల్లల్ని ఎలా పెంచాలో మీరు చెప్తారా అని. అవునవును. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఒక చిన్న సజెషన్ అంటే ఒకేలా ఐ రియల్లీ రికమెండ్ హావింగ్ కెమెరాస్ వైల్ హావింగ్ ద చైల్డ్ అండి. ఒక చిన్న పిల్లోడు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇంట్లో గాని వాళ్ళు నివసించే లివింగ్ రూమ్ లో గాని కెమెరా పెట్టుకోవడం చాలా బెటర్ అనిపిస్తది. ఎందుకంటే దిట్స్ గోనా హావ్ ఎన్ బెనిఫిట్. ఒకవేళ ఏదైనా చైల్డ్‌కి ఏదైనా ఎమర్జెన్సీకి ఏదైనా అయినా కానీ ఈ కెమెరా మీకు ప్రూఫ్‌గా ఉంటది. అది నేను సజెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. Thank you so much, Srinivas Reddy garu. It's been a very important issue you have shared with us. Thank you so much. Yeah, thank you.